పిల్లలందరూ లైన్ లో నిలబడండి అమ్మా. రారండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడను. రారండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసిరండి కలసిరండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసిరండి కలసిరండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. ప్రేమతో యేసే పిలుచుచునే, వాక్యములతో పాదం వెళ్ళదము. ప్రేమతో యేసే పిలుచుచునే, వాక్యములతో పాదం వెళ్ళదము. కలసిరండి కలసిరండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసిరండి కలసిరండి, మన ప్రియ యేసుతో మాట్లాడను.
పలుకులు నీకెవరిచ్చారు? మెట్టుగా పలికే చిలక పలుకులు నీకెవరిచ్చారు? ఎగిరే పక్షులను ఎవరు చేశారు? ఎగిరే పక్షులను ఎవరు చేశారు? సుందరమైన సృష్టిని మనకు సిద్ధం చేశారు. యేసయ్య సిద్ధం చేశారు. సుందరమైన సృష్టిని మనకు సిద్ధం చేశాడు. యేసయ్య సిద్ధం చేశాడు. మనలను మాత్రం తన పోలికగా తీర్చిదిద్దాడు. మనలను మాత్రం తన పోలికగా తీర్చిదిద్దాడు. ఎగిరే పక్షులను ఎవరు చేశారు? ఎగిరే పక్షులను ఎవరు చేశారు? తీయగా పాడే కోయిలకు స్వరమెవరిచ్చారు? తీయగా పాడే కోయిలకు స్వరమెవరిచ్చారు? ఓ చిన్ని పాప, ఓ చిన్ని బాబు, యేసును నమ్మెదవా? ఓ చిన్ని పాప, ఓ చిన్ని బాబు, యేసును నమ్మెదవా? నిన్ను సృష్టించిన యేసయ్యకే నీ జీవితమిస్తావా? లోబడికి ఇస్తావా? నిన్ను సృష్టించిన యేసయ్యకే నీ జీవితమిస్తావా? లోబడికి ఇస్తావా? ఎగిరే పక్షులను ఎవరు చేశారు? ఎగిరే పక్షులను ఎవరు చేశారు? తీయగా పాడే కోయిలకు స్వరమెవరిచ్చారు? తీయగా పాడే కోయిలకు స్వరమెవరిచ్చారు? ఆ యేసయ్య ఇచ్చారు. ఆ యేసయ్య ఇచ్చారు. గతించిన క్రిస్మస్, రానున్న నూతన సంవత్సర శుభములు మేము తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, మీ మధ్యకు మేము పాటలు పాడుకుంటూ చిన్నపిల్లలతో వస్తుంటున్నా. శారదా కాలనీ 11వ లైన్లో సహోదరు దివ్య సంతోష్ వారి గృహాల్లో ప్రతి ఆదివారం సాయంత్రకాలం ఈ సండే స్కూల్ పరిచయం జరుగుతూ ఉంది. ప్రియులారా, ఇప్పుడు మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తు వారిని ప్రకటించుట కొరకై మేము మీ మధ్యకు వస్తుంటూ ఉన్నాం. ప్రియులారా, నిన్న దినం ఆయన పుట్టాడు, ప్రపంచమంతా చేసుకుంది, ఇంకా స్టార్ట్ తీయలేదు, ఇంకా కొన్ని గడియలే జరిగినాయి. అయినప్పటికీ ఇప్పుడు సిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తు వారి గురించి మేము మీకు తెలియపరచాలనుకుంటున్నాం. ఎందుకు యేసు క్రీస్తు వారు సిలువ వేయబడ్డాడు? ఆయన సిలువ వేయబడటానికే ఈ లోకంలో జన్మించిందే క్రిస్మస్. అయితే క్రిస్మస్ అన్నది అది పండగ, పుట్టాడు అన్నంతే కాదు, కానీ ఆయన సిలువ వేయబడుట కొరకై ఈ లోకంలో జన్మించారు. ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు? సర్వలోక మానవులు పాపములో ఉండి పాపం వల్ల మరణం, అయితే దేవుడు తన కృపా సంపూర్ణుడు కనుక ఆ సర్వలోక మానవులు పాపమును బట్టి మరణించకుండా మానవుని తప్పించబడి నిత్యరాజ్యం పరలోకానికి వారసులవ్వాలని యేసుక్రీస్తు వారు సర్వలోక మానవుల పాప పరిహారార్థమై 2023 సంవత్సరాలుగా ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరం ఆయన ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరం ఆయన పరిచయం జరిగించి అనేక అద్భుతాలు జరిగించి ఆయన తన అయిన కాలంలో తన దేవుని లక్ష్యాన్ని మన కొరకు చిందించి ఆయన పంపబడ్డాడు. దుష్టుల చేతికి ఆయన అప్పగించబడ్డాడు. దుష్టుల అన్యాయపు తీర్పు తీర్చి ఆయనను మరణానికి అప్పగించాడు. మరణానికి అప్పగించడం ద్వారా మానవుడు శాపము, పాపము, అవిధేయత, దుర్నీతి నుండి తొలగించబడి ఆ దుష్టత్వం మళ్లించి యేసుక్రీస్తు వారిలో పరలోకంలోనికి తీసుకుని వెళ్ళడానికి మనం ఆత్మీయంగా ఆశీర్వించుట కొరకై
ఆ యేసుక్రీస్తు వారు భూలోకంలో జన్మించారు. తండ్రి లోకంలో జన్మించిన యేసుక్రీస్తు వారిని విశ్వాసం నుంచి ఆయన రక్తమును బట్టి, ఆయన సులువును బట్టి, ఆ యొక్క సులువు వద్దకు వచ్చి, ఆ రక్తం వద్దకు వచ్చి, ఎవరైనా పాపిని నా పాపం క్షమించి నన్ను విడుదల చేస్తూ నన్ను నువ్వు విడుదల చేస్తే నా హృదయరాయను చిన్న ప్రార్థన చేయి, ఎవరిని క్షమిస్తాను. దైవజాతం బాబు సెలవుస్తాను, దూరం లేదు, అందరూ పాపం చేశారు. పాపంలో జీవితం మానవ అయితే యేసుక్రీస్తు విశ్వాసముంచు ద్వారా నిత్య జీవం. ఏ ప్రయాసపడి దూరం మోసిన సమస్తమైన వాళ్ళ నాయకులుగా మీకు విశ్రాంతిని కలుగజేస్తాం. ద్వారా మన పాపం మనం ఒప్పుకొని ఎలా నమ్మదంగా నీటి మందిరానికి మన పాపం క్షమించి సమస్య దుర్నీతిని మనం పవిత్రపరచును. అప్పుడు ఆయన కుమారుడు రక్తం ప్రతి పాపం నుండి మనం కడిగి పవిత్రపరచును. ప్రియులారా, రక్తం చిందించకుండా పాపమును క్షమాపణ లేదు అనగా ఈరోజు నేను క్షమించబడి ఆ పరలోకంలో ఉండాలంటే ఆ ప్రభు యొక్క రక్తం మన మీద ప్రోత్సహించబడాలి. అందుకని ఆయన తన రక్తాన్ని ప్రోత్సహించి సమాచారు సజీవుడు తెలియలేదు మృత్యుంజయుడు మూడవైన పురుషాడు ఇదైనా సజీవుడుగా ఆయన ఈ లోకంలో ఇంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఈ లోకంలోనికి మరలా రానయింటూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి ఆయన మరలా రానై ఉన్నాడు. అందుని బట్టి ఆ శిలువవేదనే యేసుక్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాం. ఆయన పునరుద్ధానుడు, సజీవుడు, తిరిగి రాని ఉన్నవాడు. వాడు తిరిగి రానైన సమయంలో నువ్వు ఆ దేవునితో ఎత్తబడాలని మా ఆశ. అందుకని శుభవార్తని తెలియపరుస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి అప్పుడు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందేదారు. మా అడ్రస్ ఏం ప్రార్థన కన్నా
అది తీసెను చిన్నమియాము వాత పెట్టెను పెంచడానికి ఎదిగేను చేయంత పూరులో ఎదిగేను చేయంత పూరులో మాటలు చేస్తలో ఘనురాయను మాటలు చేస్తలో ఘనురాయను నడు నదిలో జమ్ము పెట్టిలో పెద్దలో నా చిన్న చిట్టి మొసయ్యా నడు నదిలో జమ్ము పెట్టిలో పెద్దలో నా చిన్న చిట్టి మొసయ్యా. మనోహరుడు అయిన మహారాజా, మీ పాదములకు స్తోత్రములు వందనములు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. మీ కార్యములు ఘనమైనవి, పవిత్రమైనవి. మీలాంటి మహాదేవుడు ఇంకొకరు లేరు ప్రభా. మీ కుమారుని మాకు మార్గం చూపించేదాని కొరకు, జీవం అనుగ్రహించేదాని కొరకు, సత్యాన్ని మాకు బోధించేదాని కొరకు మీ కుమారుని లోకానికి పంపినందుకై స్తోత్రములు. మీ కుమారుని అందులో విశ్వాసము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవానికి వారసులయ్యే భాగ్యం, పరలోక స్వాస్థ్యం పొందే ఆధిక్యతనిచ్చినందుకు వందనాలు. దయగలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, శారదానగర్ ప్రాంతాల్లో మీ సంకల్ప ప్రకారం ప్రభువా మరి జరిగిస్తున్న చిన్నపిల్లల పరిచర్యను బట్టి వందనాలు ప్రభువా. మరి ఈ దినం ర్యాలీ ఈ ప్రాంతాల్లో ర్యాలీగా ప్రభువా పిల్లలు వెళ్ళడానికి నాయన మరి మీరు ఆ యొక్క యాక్షన్ సాంగ్స్ ఏమి మరియు పాటలు ప్రభువా మరి పాడేదానికి, వాక్యం కూడా చెప్పేదానికి అనుకూలపరిచినారని మిమ్మల్ని ఘనపరుస్తారు. ఇప్పుడు కూడా ప్రభువా మరి నాయన మీ బిడ్డలు యాక్షన్ సాంగ్స్ ఏమి అట్లానే ప్రభువా మరి ఖండత వచనాలే తదుపరి కొద్ది నిమిషాలు సువార్త నాయన ప్రకటించుటకు, అంటే వాక్యం అందించడం, సువార్త వాక్యం అందించడం అనుకూలపరచాలి. కొంత చలి వాతావరణం, ఏ కీడు ఏ నష్టం లేకుండా పిల్లలను పెద్దలను కనికరించాలి. సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవడానికి కృపను ప్రసాదించాలి. సమస్తమును మీ చేతుల్లో పెట్టి అంధకార చీకటి శక్తుల ప్రభావం నుండి సంపూర్ణంగా మమ్మల్ని తప్పించి కాపాడుతున్న మీ ప్రేమకు వందనములు చెల్లిస్తాం దేవా. మీ కార్యములు సంపూర్ణముగా జరిగించి మీ చిత్తం దివ్యంగా నెరవేర్చి యేసునాథుని పేరిట వందన స్తోత్రములు చెల్లించి ప్రయాసపడుతున్న బిడ్డలందరినీ బట్టి స్తుతించి అత్యనంగా వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధనా పాట నిన్నే స్తుతింతు ప్రభువా. ఎవరో మరి రండి.
Mary versus honey. మాట్లాడద్దు, పిల్లలు ఎవరు మాట్లాడద్దు. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ హర్షిత. ఐఎమ్ స్టడింగ్ 7th స్టాండర్డ్. నేను చెప్తున్నది లూకా సువార్త
2:1-20 ఆ దినములో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజ సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణాలకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణాలకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలలోని నజరేతు నుండి యూదాలయలోని బేత్లహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచులు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టబడి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు తమ పొలంలో రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, ఇదిగో భయపడుకుని, నేను ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని ఆయనను తిరిగి వెళ్ళిరి. అయితే ఆ దూత వారి యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు, జరిగిన ఈ కార్యాన్ని ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు, మనము బేత్లహేమునకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకనితో ఒకడు చెప్పుకొనెను. త్వరగా బేత్లహేమునకు వెళ్ళి మరియాను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. అయితే ఆ శిశువును చూచి తమతో చెప్పబడిన సంగతులను ప్రచురము చేసిరి. ఆ సంగతులన్నీ విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ మాత్రం ఆ మాటలన్నీ తన హృదయంలో తొలిపోసుకొని భద్రము చేసుకొని, అంతటా ఆ గొర్రెల కాపరులు దేవునికి మహిమయు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని గూర్చి కన్న వాటిని గూర్చి దేవునికి మహిమ పరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. లూకాసు వార్త 2:1-20 అందరికీ ప్రైజ్ ది లార్డ్. దయాకర్ మందిరంలో రాత్రిలో ఉంచవాలరా మీ అన్నది యెహోవాశాంతించుడి. వసుదేశంలో చేతులకి యెహోవాశాంతించుడి. భూమి ఆకాశంలో సృష్టించిన యెహోవా శివాల నుండి నిన్ను ఆశీర్వదించిన గాక. కీర్తనలు 134-3 అన్నపైలా యాక్షన్ సాంగ్ చిన్ని తమ్ముడా. చిన్ని తమ్ముడా పాపము చేయకురా, చిన్న చెల్లి పాపము చేయకుమా. చిన్ని తమ్ముడా
చిన్న చెల్లి పాపము చేయకుమా పాపము చేయకయే బ్రతుకుటయేలాగు చేసిన పాపము కడుగుటయేలాగు పాపము చేయకయే బ్రతుకుటయేలాగు చేసిన పాపము కడుగుటయేలాగు దానికొకే మార్గం గొల్గొతా మార్గం దానికొకే మార్గం గొల్గొతా మార్గం యేసుని రక్తం సమస్త పాపం శుద్ధీకరించును యేసుని రక్తం సమస్త పాపం శుద్ధీకరించును చిన్ని తమ్ముడా పాపము చేయకురా చిన్న చెల్లి పాపము చేయకుమా చిన్ని తమ్ముడా పాపము చేయకురా చిన్న చెల్లి పాపము చేయకుమా పెద్ద పాపము చిన్న పాపము పెద్ద పాపము చిన్న పెద్ద పాపములని భేదము లేదు సుమా చిన్న పెద్ద పాపములని భేదము లేదు సుమా చిన్ని తమ్ముడా పాపము చేయకురా చిన్న చెల్లి పాపము చేయకుమా చిన్ని తమ్ముడా పాపము చేయకురా చిన్న చెల్లి పాపము చేయకుమా వెరీ నైస్. ఇంకొకటి ఉందా ఇక్కడ అమ్మ? ఇది ఒక్కటే పాట ఉంది, తర్వాత మెమొరీ వర్సెస్ అనండి. ఎస్తేర్ మీరు దిగొచ్చుదాను ఇంకా నెక్స్ట్ ఇంటినే వాళ్ళు అంతే. ఎస్తేర్ ఎవరు ఇందులో? అందరికీ ప్రెజెంట్. మై నేమ్ ఈజ్ ఎస్తేర్ ప్రంతి. ఐ యామ్ స్టడీయింగ్ 7th స్టాండర్డ్. దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గము నిలవక అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దీవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీతి కాళ్ళలో ఎవరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె నుండును. అతడు చేయిదంతయో సఫలమగును. దుష్టుల అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండును. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు మూలము నడుపును. కీర్తనలు 1:1 నుండి 6 వచనాలు. అందరికీ ప్రైజ్లు. మౌల్య అందరికీ ప్రైజ్. మై నేమ్ ఇస్ మౌల్య. ఐ స్టడీ ఫస్ట్ క్లాస్. మనము దేవుని ప్రేమిస్తాను కాదు, తానే మనం ప్రేమించు పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు నా కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అబ్రహాము 4:10. అందరికీ ప్రైజ్. యాక్షన్ సాంగ్. స్నేహితుడు ప్రాణప్రియుడా. స్నేహితుడు
సుచిత్ర. My name is Suchitra. I am studying 7th class. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలిచి సీయోను కొండ వలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మెల్లకొని నిత్యం తన ప్రజల చుట్టూ ఉన్నను. నీతిమంతులు పాపం చేయటకు తమ చేతులు చాపకున్నట్లు భక్తిహీనులు రాజదండము నీతిమంతుల శాసనం మీద ఉండదు. యెహోవా మంచి వారికి మేలు చేయను, యథార్థ హృదయములకు మేలు చేయను. తమ అంకర త్రోవలకు తొలగిపోవాలని యెహోవా పాపం చేయవారితో కొనుక్కోను. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండను గాక. కీర్తనలు 125:1-5 యెహోవా ఇల్లు కట్టించని ఎళ్ళ దాని కట్టువాడు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడని ఎళ్ళ దాని కావలి కాయువారు మేలుకొని ఉండటం వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండటం వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గ్రహించి స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. వారితో తన అంబల పొది నింపుకొనివాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గమ్మంలో తమ విరోధులతో వాదించదు. కీర్తనలు 127:1-5 అందరికీ జెర్మియా. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ పాల్ జెర్మియా. ఐ am studying ఫస్ట్ క్లాస్. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. సామెతలు 28:13. అందరికీ ప్రైజ్ లార్డ్. Son, I have decided. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. No turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me,
స్టీఫెన్ కండతో వచ్చిన అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ స్టీఫెన్ రాజ్. ఐ స్టడింగ్ ఫిఫ్త్ క్లాస్. సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కీర్తనలు కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్మృతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండు, ఆయన సత్యము తరతరములుండును. అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు 101-5 అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ ప్రైజీ జెస్లీ. ఐ యామ్ స్టడింగ్ యుగేది. పాపం చేయ ప్రతివాను ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. 1 యోహాను 3:4. అందరికీ ప్రైజ్ లార్డ్. యాక్షన్ సాంగ్ సిలువ వార్త. సిలువ వార్త, విలువైన వార్త, అందరికీ శుభవార్త. సిలువ వార్త, విలువైన వార్త, అందరికీ శుభవార్త. చాటెదము లోకమంతటా, చూపెదము దైవ ప్రేమను, చాటెదము లోకమంతటా, చూపెదము దైవ ప్రేమను. నశించు వారికి అది వెర్రితనము, రక్షింపబడు వారికి దేవుని శక్తి. నశించు వారికి అది వెర్రితనము, రక్షింపబడు వారికి దేవుని శక్తి. సిలువ వార్త, విలువైన వార్త, అందరికీ శుభవార్త. సిలువ వార్త, విలువైన వార్త, అందరికీ శుభవార్త. సర్వోన్నత స్థలములలో మీరేనా? నేను వద్దాను.
పశువుల పాకలో దావీదు పట్టణంబులో పశువుల పాకలో పాపుల రక్షకుండు పసిబాలునిగా వెలసి పాపుల రక్షకుండు పసిబాలునిగా వెలసి పొత్తి గుడ్డల మధ్యన మరుండగా చూచిరి గొల్లలు ఈ వార్తనే చాటిరి. హల్లెలూయా 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 హల్లెలూయా. తూర్పునందుగాంచిన తారను వెంబడించిరా తూర్పునందుగాంచిన తారను వెంబడించిరి. జ్ఞానులు బాలయేసున్ గాంచి ఆరాధించి జ్ఞానులు బాలయేసున్ గాంచి ఆరాధించి బంగారు సాంబ్రాణిని బోలమునర్పించిరి. రాజుల రాజు యేసుకు హల్లెలూయా 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 హల్లెలూయా. పాపుల రక్షింపను దీనుడై ప్రభు వెలసెను పాపుల రక్షింపను దీనుడై ప్రభు వెలసెను. నశించుచున్న నన్ను వెదకి రక్షింపవచ్చి నశించుచున్న నన్ను వెదకి రక్షింపవచ్చి ఆ సిలువలో తారుగా బలియాగా మాయేనుగా నన్ను విమోచించగా. హల్లెలూయా 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 హల్లెలూయా. కంటత వచనాలు డేవిడ్ రాజు. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ డేవిడ్ రాజ్. ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ క్లాస్. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తడిగబోయి మరి ఆహారం గడ్డు ముందుగా మరి తన అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తాళ మూలవును. సియోను కొలల మీద తిరిగి వచ్చే హెర్మోను మంచోలవును. ఆశీర్వాదం శాశ్వత జీవం అచట ఉండవలని ఏమో చదివించి ఉన్న కీర్తనలు 133 1 నుంచి 3 వచ్చాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. మావియ. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ మావ్య. ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ క్లాస్. నా పాపములను నన్ను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:9. అందరికీ ప్రైజ్ లార్డ్. చక్కని పాపవు నీవైన యాక్షన్స్.
రాజులకు రారాజు యేసు. మరి ఏడు పిల్లలందరూ కనపడాలి మంచి మంచిగా ఇద్దరు మధ్యలో కనపడకుండా కనపడాలి ఇద్దరు మధ్యలో సెంటర్లో ఉంటుంది అటు ఫస్ట్ లైన్ బ్యాగ్ కూడా కవర్ చేయొద్దు వెనకోండి కొంచెం వెనక ఇంకా జరగాలి ఇద్దరు మధ్యలో వెనకూడదు కనపడాలి. రాజులకు రారాజు యేసు జననముందిన రోజు. రాజులకు రారాజు యేసు జననముందిన రోజు. హల్లెలూయా పల్లవులతో హల్లెలూయా స్తోత్రములతో వెళ్ళి విరిసిన గానం దూతగణముల గీతం. వెళ్ళి విరిసిన గానం దూతగణముల గీతం. రాజులకు రారాజు యేసు జననముందిన రోజు. రాజులకు రారాజు యేసు జననముందిన రోజు. 2000 వత్సరాలుగా పరిమళించిన గాలి మలినమైన హృదయ సీమను శుద్ధి చేసిడి భావం. 2000 వత్సరాలుగా పరిమళించిన గానం మలినమైన హృదయ సీమను శుద్ధి చేసిడి భావం. మరణకరమగు మనిషి బ్రతుకులో మరణకరమగు మనిషి బ్రతుకులో జీవకాంతులు శాంతి కిరణం శాంతి కిరణం శాంతి కిరణం. ఈ గానం హల్లెలూయా ఈ భావం హల్లెలూయా ఈ గానం హల్లెలూయా
నందు. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ నందకిషోర్. ఐఎమ్ స్టడింగ్ థర్డ్ క్లాస్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. పచ్చికల చోట్లలో ఆయన నన్ను పరిణి చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సాధ తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన భయం నాకు భయపడను. నీవు నాకు తోడయ్యుండువు. నీ దొడ్డికరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఏడురా, నీవు నాకు భోజనము సిద్ధపరచుతువు. నన్నుతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండా పొల్లుచున్నది. చిలకాలం బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును. శిలాకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తున్నాను. కీర్తనలు 23:1-6 అందరికీ ప్రైజ్ లార్డ్. రిషి సామి. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ శామ్యూల్. ఐఎమ్ స్టడింగ్ ఎల్కేజీ. నాకు మొన్న నీ తండ్రి దేశము ఆలగింపుము, నీ తండ్రి చెప్పుకోవద్దును త్రోసివేయకము, నీ తన సొగసైన మాలిక నీ కంఠమునకు హరములనయండును. సామెతలు 1:8-9. అందరికీ ప్రైజ్ లార్డ్. యాక్షన్ సాంగ్ ముద్దులకి అది ముద్దులకి ముత్తెమంటి మహారాజు పుట్టాడు నేడు. మెస్సియగా పరము నుండి మనకై దిగి వచ్చి చూడు. ముద్దులకి ముత్తెమంటి మహారాజు పుట్టాడు నేడు. మెస్సియగా పరము నుండి మనకై దిగి వచ్చి చూడు. పాపలోకానికి శాపరోగానికి పరిహారమై వెలిసినాడు. పుడమికి వెలుగైన వీడు పొత్తి గుడ్డల్లో పవళించినాడు. పరిహారమై వెలిసినాడు. పుడమికి వెలుగైన వీడు పొత్తి గుడ్డల్లో పవళించినాడు. ముత్తులకే ముత్యమంటి మహారాజు పుట్టాడు నేడు. మెస్సియగా పరము నుండి మనకై దిగి వచ్చి చూడు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడమ్మా? చెబుతాను వినమ్మా. మట్టి ముద్దను చేసి మహిమ రూపము నుంచి ఆదాము హవ్వలను పిలిచి, మట్టి ముద్దను చేసి మహిమ రూపము నుంచి ఆదాము హవ్వలను పిలిచి, నీ పురునందై లంఘనించి, నా మహిమనే మీరు జీవించాలనొచ్చు వారికి సందేశమిచ్చి, తన స్తోత్రాన్ని చాటంగా కోరి అయ్యయ్యో, దేవుడి మాట వినకుండా దయ్యం మాట విన్నారన్నమాట. అవును, అందుకే పాపలోకానికి శాపరోగానికి పరిహారమై వెలిసినాడు. పుడమికి వెలుగైన వేడు పొత్తి గుడ్డలలో పవళించినాడు.
గుట్టలలో పవళించినాడు ముద్దులకే ముఖ్యమంత్రి మహారాజు పుట్టాడు నేడు మెస్సియగా పరము నుండి మనకై దిగి వచ్చి చూడు ముద్దులకే ముఖ్యమంత్రి మహారాజు పుట్టాడు నేడు మెస్సియగా పరము నుండి మనకై దిగి వచ్చి చూడు ఏదేను మనమంతా ఏలిన వారిప్పుడు ఏమాయనో చూడరండి పాపదాస్యములు చిక్కుకొని రండి ఏ భేదమే లేదు వారి పిల్లలమైన మనమంతా పాపులమేనండి నిత్య నరకము తప్పరోయండి ఏదేను మనమంతా ఏలిన వారిప్పుడు ఏమాయనో చూడరండి పాపదాస్యములు చిక్కుకొని రండి ఏ భేదమే లేదు వారి పిల్లలమైన మనమంతా పాపులమేనండి నిత్య నరకము తప్పదోయండి అమ్మో అమ్మో నరకమా ఇంతటి శిక్షను తప్పించదిగి వచ్చే చింతమానరు రక్షకుని తండ్రి ఇంతటి శిక్షను తప్పించదిగి వచ్చే చింతమానరు రక్షకుని తండ్రి చెప్పలేని ఆనందమిది తండ్రి పాపలోకానికి శాపలోకానికి పరిహారమై వెలిసినాడు ఉడమకే వెలుగైన లేదు కొద్ది గుడ్డలను పవళించినాడు పరిహారమై వెలిసినాడు వెలుగైన లేడు కొద్ది గుడ్డలను పవళించినాడు ఎంత మంచి దేవుడమ్మా ఈ రోజే నేను నమ్ముకుంటానమ్మా ఈ రోజే ఆయన బిడ్డవైపోతావు ఆకాశమేధంలో మిరుమిట్టుకొల్పేటి ఆకాశం ఎత్తుకోతల్లి అంత లోకాల నేనేటి రామాసు మెస్సయ్య ఇరమొచ్చినాడంటూ తెలిపే తూర్పు జ్ఞానులకు ఆగాడ చూపే లోకాల నేనేటి రామాసు మెస్సయ్య ఇరమొచ్చినాడంటూ తెలిపే తూర్పు జ్ఞానులకు ఆగాడ చూపే పురములో చిన్ని పశుపాకలు తారాజు యేసును చూచి హృదయమాన మ్రొక్కిరి వారు కాంతలిచ్చి పూజించి వెళ్ళారు పాపలోకానికి పరిహారమై వెలసినాడు ఉడమికి వెలుగైన లేడు కొద్ది గుడ్డల్లో పవళించినాడు పరిహారమై వెలసినాడు కొద్ది గుడ్డల్లో పవళించినాడు ఉడమికి వెలుగైన లేడు సర్వోన్నతంబగు స్థలములను దూతలు దేవునికి మహిమంటూ పాడే వల్ల బోయలు శుభ్రంగా చూసే సర్వోన్నతంబగు స్థలములను దూతలు దేవునికి మహిమంటూ
మెమరీ వర్సెస్ చందు. ఎక్కించండి. My name is Chandu. I am studying first class. ఇదిగో వస్తున్నాడు వానికి ఇల్లు చెప్పిన అతి వానికి ఇచ్చుకు నాకు నేను తిట్టు వచ్చిన జీతం వచ్చిన పెట్టితన 22-12 వచ్చినాము అందరికి ప్రైజ్ లాడ్. రిషి అందరికీ ప్రైజ్ లాడ్. My name is Cherry. I study LKG. నిత్యము బయలు పోతుంది అన్నది దేవుడు పట్టుకొచ్చుకున్నవాడికి ఇలా కొట్టిన సామెతలు. ఇది 1-14. అందరికీ ప్రైజ్ లాడ్. రామ్మ జాషువా, రండి ప్రసాద్ అన్న, రమేష్ రండి. పైనున్న ఆకాశం అందున ఇక్కడ నిలబడి కొంచెం అందుకనే కిందండి పాడాల్సిందే అన్న, కిందండి పాడాల్సిందే. ఎవరన్నా సైడ్ రండి. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున ఏ దురక్షణ ఏ నామమున లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని కలదు ఉన్నతమగు యేసుని నామం. అన్ని నామములకు పైని కలదు ఉన్నతమగు యేసుని నామం. యేసు నామములో శక్తి గలదు, యేసు నామములో శక్తి గలదు. దోషులకు శాశ్వత ముక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అలసి సొలసిన వారికి వేషం జీవము లేని
పైనున్న ఆకాశమందున యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదెవరికిని, భేదమేమియు లేదెవరికిని, నాథుని స్మరించి తరింప, నాథుని స్మరించి తరింప. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున కూర్చోండి అందరు దయచేసి. దేవుని వాక్యం ఒక్క పావు గంట చదివాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక అధ్యాయం 4 అధ్యాయం 4 14వ వచనం చదువుతాను, గమనించండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూసి సాక్ష్యమిచ్చుచున్నాము. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, పరలోకంలో ఉన్న దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పరలోకము నుండి ఈ భూలోకానికి ఎందుకు పంపాడు అంటే లోక రక్షకునిగా ఉండడానికి. లోక రక్షకునిగా తన కుమారుడు ఉండడం కొరకుగా భూలోకానికి పంపబడిన దినమే క్రిస్మస్. సర్వలోకములో ఉన్న సర్వ మానవుల పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి ఏర్పాటు కొరకు దేవుడే తన ఏకైక జనితైక అద్వితీయ మహిమాన్వితుడైన కుమారుణ్ణి ఈ లోకానికి, దుష్ట లోకానికి, పాపిష్టి లోకానికి, పాపాత్ములైన మనుషులను రక్షించడానికి జన్మలో పాపము లేని వాడిగా
లోకములో ఉద్భవింప చేసిన దినమే, దేవదేవుడు మానవుడైన దినమే క్రిస్మస్. దేవుని వాక్యంలో మనం చూశాం ఎందుకు ఆయన ఈ లోకంలో ఒక నరునిగా జన్మించాడు. దేవుని వాక్యంలో 2:11 లూకాసు వార్తలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు దేని నుండి రక్షిస్తాడు? దేవుని వాక్యంలో రాయబడింది, తన ప్రజలను వారి పాపము నుండి. చూసారా, పాపము నుండి రక్షించడానికి పరలోకంలో ఉన్న దైవ కుమారుడు భూలోకంలో ఒక మరియా అనేటువంటి కన్యకను ఏర్పరచుకొని పరిశుద్ధాత్మ శక్తి ఆమెలోనికి వెళ్ళడం ద్వారా, దైవిక శక్తి ఆమెను కమ్ముకోవడం ద్వారా పురుషునితో అవసరం లేకుండా ఒక ప్రత్యేకమైన రీతిలో మానవ కోటి యొక్క పాప విమోచనార్థమైన వ్యక్తిగా పాపము నుండి మానవులను విమోచించి పరిశుద్ధపరచడం కొరకైన ఒక సాధనముగా, ఒక శ్రేష్టమైనటువంటి దైవ కుమారునిగా, మానవ కుమారుడిగా ఉద్భవించిన దినమే క్రిస్మస్. కనుక మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో 10వ వచనం మనము 1 యోహాను పత్రిక 4:10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి. చూసారా, దేవుని వాక్యంలో మనం దేవుణ్ణి ప్రేమించలేదు, దేవుడే మనలను ప్రేమించాడు. లోకములో నశించిపోతున్న భయంకరమైనటువంటి పాప జీవితంతో నష్టపోతున్న మానవాళిని వెదకి రక్షించడం కొరకు దేవుడే మానవుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన వేళ క్రిస్మస్. కనుక మనం చూస్తున్నాం, మనందరి పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. దేవుడు మనల్ని ప్రేమించాడు అనే దానికి నిదర్శనంగా తన ఏకైక కుమారుణ్ణి మానవ రూపంలో మానవుల పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి ఒక యజ్ఞ పశువుగా లోక పాప భారాన్ని మోసుకొని పోయే ఒక దేవుని గొర్రెపిల్లగా, ఏ మానవుడు పాపములో జీవించకుండా జన్మించినటువంటి పాపము, జీవించేటువంటి పాపము పరిహారం పొందిన వాడిగా అద్భుతమైనటువంటి దేవుని యొక్క నామాన్ని విశ్వసించడం ద్వారా, దేవుని ఎదుట తన పాపములను ఒప్పుకొనడం ద్వారా, దేవుణ్ణి అంగీకరించడం ద్వారా మానవుడు పాపక్షమాపణ పొందినవాడై, మానవుడు పవిత్రత పొందినవాడై, మానవుడు విశ్వసించడం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడిన వాడై, మానవుడు దైవ కుమారునిగా ఎంచబడిన వాడై, దేవుడున్న స్థలంలో మానవుడిని ఉంచడానికి దేవుడున్న స్థలము నుండి లేదా ఆయనున్న స్థలము నుండి భూలోకానికి దిగి వచ్చిన ఏకైక జగద్రక్షకుడు యేసుక్రీస్తు వారు తప్ప మరొకరు లేరు. ఈ రాత్రి నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఆయన అంగీకరించకపోయినా ఆయన లోక రక్షకుడు అన్న మాట వాస్తవం. దేవుని వాక్యంలో మనం చూస్తాం, యోహాను సువార్త అధ్యాయం 4:42. యోహాను సువార్త 4:42. మా మట్టుకు మేము విని. చూసారా, ఏం చేశారు వాళ్ళు? విన్నారు. ఈ రాత్రి నువ్వు కూడా విను, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విను. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, వీళ్ళు ఎవరనుకున్నారు? సమరయులు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవుణ్ణి ఆరాధించడం తెలియనటువంటి వారు, దేవుని యొక్క ఉనికిని గుర్తించని వారు. మా మట్టుకు మేము విని యేసుక్రీస్తు నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని ఈ రాత్రి మనందరం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం.
కనుక తెలుసుకొనుట, నమ్ముట చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక ఎవరిని నమ్మాలి? ఏ దేవుడు పరలోకమును విడిచి భూలోకానికి అందించాడో, ఏ దేవుడు మానవుని యొక్క పాపాన్ని తన మీదకు తీసుకొని ఘోరమైన శిలువలో అతి నీచంగా ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడో, ఏ దేవుడు తన అమూల్యమైన రక్తాన్ని దారులుగా లోక పాపములో ఉన్నటువంటి పాపలోకంలో ఉన్నటువంటి మానవుణ్ణి విమోచించడానికి చెల్లించాడో, ఏ దైవ కుమారుడు మానవుని యొక్క మరణాన్ని తీసుకొని మరణించాడో, ఏ దైవ కుమారుడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో, అట్టి దేవుణ్ణి తెలుసుకొని నమ్ము. నిజముగా ఈయన లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం. ఆ నమ్మిక, ఆ తెలుసుకొని నమ్మినటువంటి రీతి పాపాత్ముని పుణ్యాత్మునిగా తీర్చగలదు, అనీతిమంతుని నీతిమంతునిగా చేయగలదు, అపవిత్రుణ్ణి పవిత్రునిగా చేయగలదు. జీవము లేని వ్యక్తిని, నిర్జీవంగా ఉన్న వ్యక్తిని జీవముతో నింపగలదు. భూలోకమును విడిచిన తర్వాత ఆ వ్యక్తి పరలోకములో ఉండేట్లుగా చేయగలదు. రాత్రి తెలుసుకో. దేవుని వాక్యంలో రాయబడింది, ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్మాలి. దేవుని వాక్యంలో ఇంకొక వచనం చూపిస్తాను. రండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనానికి వచ్చినప్పుడు, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, 4:9, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. మనము అంటే మానవుడు జీవించాలి. జీవించున్నట్లు కనుక మరణించిన వ్యక్తి జీవముతో పరలోకములో ఉండేట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. వాస్తవానికి వారు భౌతికంగా ఈ లోకాన్ని విడిచారు. అయినప్పటికీ దేవుడు అంటాడు, నేను సజీవులకు దేవుడును. వారు భౌతిక దేహం విడిచి అద్భుతమైన ఆత్మరూపములో నా ఎదుట ఉన్నవారు, వారు సజీవులు. ఈ రాత్రి నీవు జీవించాలని కోరితే, సజీవుడిగా దైవ సన్నిధిలో ఉండాలని కోరితే, నిర్జీవ క్రియలను విడిచి జీవముల దేవుని సేవించాలన్న ఆశ నీకుంటే, ఎవరు నీ కొరకు నీ పాప ప్రాయశ్చిత్తార్థమైన యజ్ఞ పశువుగా, బలి పశువుగా శిలువలో వేలాడాడో, ప్రాణం పెట్టాడో, సమాధిలో తిరిగి లేచాడో తెలుసుకొని నమ్ము. దేవుని వాక్యంలో చూసి నమ్మిన వారి కంటే, చెప్పండి, చూడక నమ్మిన వారు ధన్యులు. నమ్మితే నీ హృదయం ఎట్లా మారుతుందో, నీ అంతరంగంలో ఉన్న పాపం ఎట్లా తొలగిపోతుందో, నీ పాప భారం అంతా ఏ విధంగా దొర్లించబడుతుందో, ఏ విధంగా నీ అంతరంగంలో సమాధానాన్ని పొందగలుగుతావో, శాంతి నీ హృదయంలో ఎట్లా ప్రవహిస్తుందో నది వలె ఆయన అద్భుతమైన జీవం నీలో ఎట్లా కార్యం జరిగిస్తుందో, ఏ విధముగా నీవు నిరీక్షణతో, అద్భుతమైన నిరీక్షణతో, నేను చనిపోయినా తిరిగి లేస్తాను, నేను చనిపోయినా తిరిగి లేచి నా ప్రభువుతో ఉంటాను, అబ్రహాము దేవుడే నా దేవుడు, ఇస్సాకు దేవుడే నా దేవుడు, యాకోబు దేవుడే నా దేవుడు అని నీవు కూడా చెప్పే ధైర్యం నీ కలగాలి అంటే వినాలి, చెప్పండి, గ్రహించాలి, నమ్మాలి. దేవుని వాక్యంలో మనం చూస్తాం. మనము
ఆయన ద్వారా జీవించినట్లు ఏం రాయబడింది? దేవుడు తన అద్వితీయ కుమారుని ఎక్కడికి పంపించాడు? ఈ లోకాన్ని. నీవు జీవించాలా, నీవు నిత్య జీవము గల వాడిగా ఉండాలా అని దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. ఇట్లాంటి అనుభవంలోనికి వచ్చిన వారు 3:1కి వస్తారు. చివరిగా 3:1 దేవుని వాక్యము నుండి 3:1 మొదటి యోహాను పత్రిక, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు. ఇప్పుడు నేను ఇందాక మనం చూసాం, ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని ఏం చేశారు? నమ్మారు. నమ్మిన వారు ఏమవుతున్నారు? దేవుని పిల్లలు. కనుక ఈ రాత్రి నేను కూడా దేవుని బిడ్డగా తీర్చబడాలా, నేను కూడా దైవ కుమారునిగా ఎంచబడాలా అనే కోరిక నీకుంటే, వారు సమరయులు కాదు. ఇప్పుడు ఒకవేళ సమరయులు అనేది వారికి భౌతికంగా ఆ పేరున్నా వారు సమరయులు కాదు. దేవుని వాక్యములో నిజముగా తెలుసుకున్నాము, ఆయన లోక రక్షకుడిని తెలుసుకున్న తర్వాత నమ్మాము అన్న తర్వాత వారు దేవుని పిల్లలు, దైవ కుమారులు. ఈ రాత్రి విశ్వసించి దైవ కుమారుడిగా జీవిస్తావు, గ్రహించక తెలుసుకోక ఇంకా పాపంలోనే జీవించి నష్టపోతావు. నీ ఇష్టం. అద్భుతమైన ప్రభు నన్ను కూడా రక్షించాడు. యేసు ప్రభు అంటే తెలియని 5వ కుటుంబంలో, వ్యవసాయ కుటుంబంలో జన్మించాను. నా పేరు కూడా పోటు వెంకటనాథ, తర్వాత మార్చబడింది నెహమ్యాగా. కనుక అద్భుతమైన దేవుడు నా హృదయంలోనికి వచ్చాడు. నేను పాపాలు ఒప్పుకొని క్షమాపణ వేడుకున్నప్పుడు యేసు ప్రభు నన్ను కడిగాడు, నన్ను పవిత్రపరిచాడు, ఆయన రక్తంతో నన్ను శుద్ధీకరించాడు, నా హృదయంలోకి వచ్చాడు, నాలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు నాకు నిరీక్షణ ఉంది, నేను దేవుడిని చూస్తాను, దేవుడితో ఉంటాననేటువంటి నమ్మకం నాకుంది. ఈ రాత్రి నీకు ఆ నమ్మిక ఉందా? ఈ రాత్రి నువ్వు చెప్పగలవా? నా పాపం పరిహరించబడింది, నా దోషం తొలగించబడింది, నా అతిక్రమాలు తుడిచివేయబడ్డాయని చెప్పగలవా? నీ పాపము నీ మీదనే ఉంటే పాపానికి శిక్ష ఉంది, అది నరకమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఎవ్వరూ నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే దేవుడు తన కుమారుని లోక రక్షకుడిగా ఉండడానికే పంపించాడు. అట్టి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారి గొప్ప రక్షణ పొందరు. ఏం పాటమ్మా? పైన ఆకాశం అయిపోయింది, ఇప్పుడు ఇంకోటి ఉంది, బంగారు కంటెను. ఆ పాట పాడిన తర్వాతనే ప్రార్థన చేయమంటున్నారు. అందుకని ఈ బంగారు కంటే రావాల్సిందిగా కోరుచున్నాం.
ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి, దయచేసి సహకరించండి. మోకరించగలిగినారు, మోకరించడం మంచిది. ప్రేమ కలిగిన దేవ యేసయ్య దివ్య పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దినం శారదా కాలనీలో నాయన ఈ విధంగా ఏర్పాటు చేయబడిన పరిచయను బట్టి స్థుతిస్తున్నాము. ప్రయాసపడిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రములు. స్థానికంగా ప్రభా బిడ్డలకు కొరకు ప్రయాసపడిన బిడ్డలను బట్టి స్థుతిస్తున్నాం. మెట్టుకు మీ చిత్తానుసారముగా ప్రభా మీ వాక్యం కూడా అందించబడింది. ప్రభా ప్రతి పాట, ప్రతి వచనం, ప్రతి మాట మీ వాక్యం అంతటికి సంపూర్ణముగా ఫలితాలు మీరు అనుగ్రహించాలని మనవి చేస్తున్నాము. ప్రభా కనికరించుము. ఈ బిడ్డలందరూ కూడా, చిన్న పిల్లలందరూ కూడా ప్రభా మరి బాల్య దినాలలోనే సృష్టికర్తను స్మరించుకోవాలి. నిత్య జీవార్థమైనటువంటి మారు మనసు వారు కలిగి జీవిస్తారు. అట్లాగే పెద్దవాళ్ళు కూడా ఆయన ఏ విధంగా సమరయులను గురించి తెలుసుకున్నారో, నమ్మారో అట్లాంటి అనుభూతి దాయిచ్చారు. అట్లాంటి అనుభవంలో ఉన్న వారిని ఇంకా ఇంకా విశ్వాస విషయంలో ముందుకు సాగలిగినట్లు మీ కృప ప్రసాదించండి. వచ్చిన వారందరినీ దీవించండి, పిల్లలను ఆస్వాదించండి. అన్ని విధాలుగా మీ చిత్తం, మీ సంకల్పము నెరవేర్చండి. ప్రభువా మీ కరుణహస్తం చాపి అన్ని విధాలుగా అన్ని వసతులను మీరు అనుకూలపరిచి జరిగించిన ఈ పరిచయను ముద్రించాలని విశ్వసించి అత్యున్నతుడైన క్రీస్తు వారి దివ్య నామమున సమస్తమును మీ చేతుల్లో పెట్టుకున్న వారమై విశ్వాసంతో అంధకార శక్తులను బంధించి నదులు ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువును స్తుతిస్తున్నా. శారదకాన్ని 11వ లైన్లో ప్రతి బుధవారం సాయంత్రకాలం 5 గంటలకు సమరక దివ్య సంతోష కార్యక్రమంలో ఈ యొక్క సండే స్కూల్ పరిచయం జరుగుతుంది. మీ పిల్లలే మీ ప్రాంతం వారే మరి ఈ యొక్క 100 సంవత్సరం అంతా కూడా వారు ఏదైతే నేర్చుకున్నారో అది సంఘం ముందు మరి మీ గ్రామం మీ యొక్క లైన్లో మీ ముందు ప్రదర్శించారు. వారి యొక్క బిడ్డల భవిష్యత్తు కొరకు సహాయాల్లో ఇంకా వారు ప్రభు ఉన్నట్టుగా మనం అందరం కూడా ప్రార్థన చేయబద్ధులమైతూ ఉన్నాం. ఈ సమయంలో మరి భవిష్యత్తు అయితే 28వ తారీఖున రేపు ఎల్లుండి స్వర్ణాంధ్ర కాలనీలో కూడా ఇలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లల యొక్క సండే స్కూల్ ర్యాలీ ఉంటుంది. 5 గంటలకే అక్కడ ప్రారంభించి 1 గంట సేపు ర్యాలీ, ఆ తర్వాత దేవుని మరి వాక్యము, తర్వాత యాక్షన్ సాంగ్స్ ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చివరి ఆశీర్వాద ప్రార్థన అనంతరం మన కొరకై భోజనము సిద్ధపరచబడింది కనుక చిన్నపిల్లలు, సియోన్ నుంచి వచ్చిన వారు, తర్వాత ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు, ఈ లైన్లో ఉన్న అందరికి కూడా మరి భోజనం ఏర్పాటు చేయబడింది. ఎవరు కూడా ఇంటికి వెళ్ళవద్దు. అందరు కుటుంబంగా మీరు భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నా. మరి ఈ సమయంలో మరి అధ్యాయం కనబడతా ఒకటో ఉంది. దేవుని దాసులు మన మధ్యకి వచ్చారు కనుక మరి శారదా కాలనీ 11వ లైన్ మరి సండే స్కూల్ తరఫున వారికి వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే సియోన్ కొరకు మరి ఇంకొంచెం మీరు ఎక్కువగా దగ్గరగా మీరు వెళ్ళాలి అంటే మరి మన ప్రక్కనే ఉన్న రత్నపురి కాలనీలో 6వ లైన్లో కూడా యెరూషలేం ప్రార్థనా మందిరం ఉంది, మందేది. కాబట్టి మీరు మీ పిల్లలు అక్కడికి వెళ్ళి ఆత్మీయంగా మేలు పొందాలని కోరుతున్నాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుంటాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై కాపాడి నడుపునుగాక. ఆమేన్. Praise the Lord.
పేర్లు అది కొంచెం దయాకర్, మవ్య, స్టీవెన్ రావు, ఎస్టర్ బ్రాంక్, విష్కుమార్, నందకిషోర్, డేవిడ్ రాజ్, ప్రైజీ జస్మిన్, శామ్యూల్ పాల్, దినేష్, సుచిత్ర, హర్షిత, పాల్ జెర్మియా, చందు, మౌల్య,
నిలబడినారా? అందరికీ ప్రైజ్ లార్డ్. ఇది నా గొప్ప కోసం నేను చూపించలేదు. దగ్గరగా ఇక్కడ 50 మంది పిల్లలు నాకు వస్తూ ఉంటారు. చుట్టుపక్కల ట్యూషన్స్ పెట్టడం వల్ల చెదిరిపోయారు. ట్యూషన్ అయిపోయే ముందు ఒక 10 మినిట్స్ నేను వాళ్ళతో షేర్ చేసుకుంటా దేవుడి వాక్యం. కొంతమంది అయితే దేవుడి వాక్యమే చెప్తుందేమో చదువుతాను అని చెప్పి మానిపించారు. కేవలం ఇది నేను ట్యూషన్ కోసం కాదు, దేవుడి పరిచయం చేయాలని ఇక్కడ పెట్టాను. నా బిజీ షెడ్యూల్లో అసలు చిన్నంత తీరిక లేదు. ఆ పెద్ద పిల్లలు 3 నా బిడ్డ హాస్టల్లో ఉన్న 2 రోజులకు ఒకసారి వచ్చి ఈ పరిచర్య కండక్ట్ చేసింది. అసలు నాకు అసలు ఇంత కూడా రెస్ట్ లేదు. అయినప్పటికీ నా భర్త, నా బిడ్డలు, పెద్ద పిల్లలు వీళ్ళందరూ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. 9 వరకు పిల్లల నుంచి తల్లిదండ్రులు కూడా ఎంతో సహకరించారు నాకు.